ఉన్న ప్రాబ్లం ఉన్న పిల్లలందరికీ కూడా పూర్తిగా మనం ఇక్కడ సర్వీసెస్ ఇస్తాం. సో దీన్ని మేము వచ్చి 10 years బ్యాక్ స్టార్ట్ చేసాం. ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సెంటర్. ఇప్పుడు ఇక్కడ మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఎవ్రీ టెక్నిక్స్ అన్ని కొత్త టెక్నిక్స్ని యూటిలైజ్ చేసి పిల్లల మీద చూపిస్తుంటాం. వాటి ఎలా ఉంటాయి ఏంటనేది, దాని ద్వారా వాళ్ళని డెవలప్ చేస్తుంటాం. సో మనకి వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు రెగ్యులర్గా. నౌ డేస్ ఇంకా కొంతమందికి ఎక్కువగా ఇవ్వాలని చెప్పి దీంతో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ఇంకా మరిన్ని బ్రాంచులు ఇంకా కొంచెం బెటర్మెంట్లో చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రభుత్వం నుంచి దీనికి ఏదైనా సహాయం కోరుకుంటూ ఈరోజు ఈ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తే ఇట్స్ బెటర్ ఫర్ దెమ్. కానీ మినిమం అంటే 1000 రూపీస్ కూడా కట్టుకోలేనంత ఇదిలో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ ట్రావెల్ వాళ్ళకి తీసుకెళ్ళాలి ఇలాంటివన్నీ ఆలోచించి ఇంట్లోనే పెట్టుకుంటున్నారు వీళ్ళంతా. కాబట్టి దానికి ఇంకా ఎవరైనా బెటర్గా వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇట్స్ బెటర్. ఇంకా ఎక్కువ మందికి ఇవ్వచ్చు మన సర్వీసెస్. ఎక్కువ మందికి ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మనకి. సో బికాస్ ఏంటంటే థెరపిస్టులు మనకి ఎప్పుడు కూడా చెన్నై నుంచి తీసుకురావాల్సి వస్తుంది. మనకి ఇక్కడ ఎవరు కూడా రెగ్యులర్ థెరపిస్టులు ఎవరు ఉండరు. వీ హ్యావ్ టు టేక్ దెమ్ ఫ్రమ్ అనదర్ స్టేట్స్, ఎక్కడి నుంచో తీసుకురావాల్సి వస్తుంది. ఆ స్పెషలైజేషన్ కోర్సెస్ చేసే వాళ్ళే చాలా తక్కువ మనకి ఆంధ్రాలో అంతా. సో ఇక్కడ తీసుకురావాలంటేనే వాళ్ళకే చాలా ఎక్స్పెండిచర్స్ అవుతున్నాయి. సో దట్స్ వై యూఆర్ ఆల్ హోప్ యూ మీడియా వాళ్ళు అందరూ కూడా మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. చైల్డ్కి ఏజ్తో పాటు డెవలప్మెంట్ లేని చైల్డ్స్కి, సైకలాజికల్గా ఇష్యూస్ ఉన్న చైల్డ్స్కి ఇక్కడ ఈ స్కూల్లో ఇక్కడ అన్ని రకాల ట్రీట్మెంట్, అది సైకలాజికల్ ట్రీట్మెంట్ కానీ, న్యూట్రిషన్ ట్రీట్మెంట్ కానీ, ఆటిజం ట్రీట్మెంట్ కానీ, వాళ్ళ పిల్లల కండిషన్ బట్టి ఇక్కడ ప్రతి ఒక్కొక్క పిల్లోడు కూడా ఒక్కొక్క స్టాఫ్ని కేరింగ్గా పెడతాం. దానికి సంబంధించి కిచెన్ కూడా ఇక్కడే పెట్టాం. వాళ్ళకి న్యూట్రిషన్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కువగా మిల్క్ ప్రోడక్ట్స్ అవి తీసుకోవడం వల్ల వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ అంతగా కావడం లేదు. అందుకనే అరికలు కానీ, కొండ్రులు కానీ ఇట్లా కొంత న్యూట్రిషన్ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంది. అలాగే సైకలాజికల్గా కొంతమంది డాక్టర్స్లు మంత్లీ ఒక 3-4 టైమ్స్ వచ్చి రిపీటెడ్గా విజిట్ చేస్తుంటారు. వాళ్ళకి విజిట్ చేసి వాళ్ళకి స్పీచ్ కానీ, హియరింగ్ కానీ, ఈ థెరపీస్ అన్నీ కూడా మానిటరింగ్ చేసుకోవడానికి ఇక్కడ స్టాఫ్ ఉంటారు. ఒక 6-5 మంది స్టాఫ్ ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నెల్లూరు లాంటి సిటీలో అనేక మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము నామినల్ ఫీజెస్, అంటే ఈ మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా ఎక్స్పెన్స్తో కూడుకున్నది కాబట్టి లిమిటెడ్ ఫీజులతో రన్ చేస్తున్నాం. బట్ ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సహాయ సహకారాలు అందిస్తే మరింత మంది పిల్లలకి సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సిటీలో కూడా మనం దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒంగోలులో ఉంది, తిరుపతిలో ఉంది, నాయుడుపేటలో ఉంది. ఈ సిటీలో కొంత ప్రోత్సాహం అందిస్తే మరింత మెరుగ్గా సేవలు అందించవచ్చు. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పుడులోనే హెల్త్ బాగాలేకపోతుంటే ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి ఇవేమీ చెప్పకుండా అనేక వేల లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యం. ఈ సెంటర్ ప్యూర్లీ సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నది. మీరందరూ కూడా ఈ సెంటర్ రామూర్తి నగర్లో ఈరోజు ప్రారంభించాం. నెల్లూరు నగరంలో ఇది ఒక అతిపెద్ద సెంటర్గా రూపాంతరం చెందేలా మీడియా మిత్రులు కూడా సహాయ సహకారాలు అందించి ఈ బ్రాంచ్ డెవలప్మెంట్కి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పూర్తి స్థాయిలో యాక్చువల్గా ఇక్కడ న్యూట్రిషన్ పిల్లలకి బయట మిల్క్ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ అలవాటుపోయారు. అందుకనే మేము స్పెషల్గా అనంతపూర్ నుంచి కొండ్రులు కానీ, అరకులు కానీ ఇట్లా న్యూట్రిషన్ ఫుడ్ని మనం ఇక్కడే కిచెన్లో న్యూట్రిషన్ పెట్టి వాళ్ళకి ఫుడ్ ఇక్కడే చేస్తున్నాం. ఫార్మర్ నుంచి తీసుకొని చేస్తున్నాం. బట్ ఇది ఒక ISO సర్టిఫైడ్ లాంగ్ టర్మ్ మనం ఈ సర్వీసెస్ను కొనసాగిస్తున్నాము. మనకు ఈ బ్రాంచ్కి చైల్డ్ రీహాబిలిటేషన్ సెంటర్కి ISO సర్టిఫికేషన్ కూడా ఉంది. దానికి సంబంధించిన లోగోస్ కూడా మీకు ఇస్తాము. ఇది 1 రోజు 2 రోజులతో ప్రారంభించినటువంటి ఆర్గనైజేషన్ కాదు. గత 10 ఏళ్ళుగా ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాము. బట్ దాతలు ఎవరైనా ముందుకు వచ్చి పిల్లలకు అవసరమైనటువంటి నీడ్స్, ఎక్విప్మెంట్స్, వాళ్ళకి ఒక్కొక్క ఎక్విప్మెంట్స్ మనం ప్లే క్లాస్ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాము. అక్కడ మీరు చూస్తే ఆ పిల్లలకు అవసరమైన ఎక్విప్మెంట్స్ కొంత ఆర్థిక సాయంగా దాతలు ఎవరన్నా, ఫైనాన్షియల్గా మేమేమి సపోర్ట్ అడగట్లేదు, దాతలు ఎవరన్నా ఎక్విప్మెంట్స్ మాత్రమే, ఎవరైతే చిన్నపిల్లలు ఈరోజు మానసికంగా శారీరక ఎదుగులేని పిల్లలకు కొంత దాతలు ముందుకు వచ్చి ఎక్విప్మెంట్ సహాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము.